ఒక మంచి మనిషి. ఒక మంచి మనిషికి అతనికి అవసరం నిమిత్తం కొంత డబ్బు కావాల్సి వచ్చింది. తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. తన బాధను విచారించి 50 వరాహాలను అప్పుగా కావాలని దీనంగా అభ్యర్థించాడు. ఆ వ్యక్తి సాక్ష్యం తీసుకురామన్నాడు. అప్పు కోసం అతని దగ్గరకు వెళ్ళిన వ్యక్తి, నేను అల్లాను సాక్షిగా జమానత్తుగా పెడుతున్నాను అని చెబుతూ విశ్వాసంతో తనకు అప్పు ఇవ్వాల్సిందిగా మరోసారి అభ్యర్థించాడు. అప్పు ఇచ్చే వ్యక్తి కూడా దైవ భక్తపరాయణుడే కాబట్టి అతని మాటను నమ్మి దైవ సాక్షిగా అతనికి కావాల్సిన 50 వరహాలను అప్పుగా ఇచ్చాడు. వారిద్దరి పరస్పర అంగీకారంతో కొన్ని నెలలు గడువు పెట్టుకున్నారు. ఆ వరహాలను తీసుకొని వ్యక్తి దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. కొన్ని రోజుల తర్వాత మంచి వ్యాపారం చేయాలనే ఆలోచనతో అతను వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అప్పు తీర్చవలసిన సమయం దగ్గర పడింది. దానికి సరిపోయే మొత్తాన్ని సిద్ధం చేసుకొని స్వదేశానికి బయలుదేరాడు. భూమార్గంలో వెళ్ళాలని మొదట అనుకున్నా దానికి చాలా రోజులు పడుతుందని గ్రహించి ఓడలో ప్రయాణించాలని అనుకున్నాడు. అతను సముద్రం దగ్గరకు వెళ్ళేసరికి వాయుగుండం మొదలయ్యింది. అప్పు తీర్చవలసిన గడువు చివరికి వచ్చింది. అనుకున్న సమయానికి ధనాన్ని తిరిగి ఇవ్వలేకపోతున్నానని, వాగ్దానాన్ని నిలబెట్టలేకపోతున్నానని ఒక బాధ ఒకవైపు, ఏమీ చేయలేని నిస్సహాయత మరోవైపు. కర్తవ్యం ఏమిటో అర్థంగాక తల పట్టుకున్నాడు. ఈలోగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. కలం, కాగితం తీసుకున్నాడు. తన అప్పు తీర్చవలసిన వ్యక్తికి ఉద్దేశించి ఉత్తరం రాశాడు. ఒక చెక్క పెట్టెలో ఆ లేఖను 50 వరహాలను ఉంచి దైవనామాన్ని స్మరించి ఆ పెట్టెను సముద్రంలో వదిలిపెట్టాడు. అతను మంచివాడు, నిజాయితీపరుడు, వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడు కాబట్టి అనుకున్న సమయానికి తన ఇంటికి వస్తాడని అతని ఆప్యాయంగా ఆహ్వానిద్దామని అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా అనుకున్నాడు. కానీ ఎంతసేపు ఎదురు చూసినా అప్పు తీర్చవలసిన మనిషి రాలేదు. సాయంత్రం అయింది. చేపలు పట్టడానికి ఆ రుణదాత బయలుదేరాడు. అతనికి ఒక పెద్ద చేప దొరికింది. అతను ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఒక చెక్క పెట్టె తీరం వెంబట కొట్టుకు రావడం కనిపించింది. అది దగ్గరకు రాగానే దాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు. దాన్ని తెరిచి చూస్తే అందులో 50 వరహాలతో పాటు తన పేరుతో ఉత్తరం కూడా ఉంది. కొన్నేళ్ల తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి వచ్చాడు. అనుకున్న సమయానికి అప్పు తీర్చలేనందుకు సంజాయి చెప్పుకున్నాడు. వాగ్దానాన్ని నిలబెట్టలేనందుకు పశ్చాత్తాపంతో చెందుతూ 50 వరహాల సంచిని సగౌరవంగా సమర్పించాడు. రుణదాత తనకు చెక్క పెట్టెతో దొరికిన వరహాలను తన పేరు రాసి ఉత్తరాన్ని చూపించాడు. అతని నిజాయితీని, వాగ్దాన పాలన పట్ల అతనికి ఉన్న నిబద్ధతను ప్రశంసించాడు. తన పైక్యం తనకు ముట్టిందని, బాకీ తీరిపోయిందని చెప్పాడు. మనస, వాంఛ, కర్మన దైవాన్ని విశ్వసించే వారికి ఇచ్చిన మాట నెరవేర్చాలనే సత్కల్పం ఉన్న వారికి దైవం నుంచి సహాయం తప్పకుండా లభిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.